ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను లోకేష్ మిస్ తానకు కూర్చొని ఉన్నా. ఈరోజు పని అయితే ఏం చేస్తలేడు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ పని చేస్తుంది. ఆ ఎలక్ట్రీషియన్ పని నడుస్తుంది కదా, బయట చేసుకో అన్నా అంటే ఏమవుతుందంట, హోల్స్ కొట్టేటప్పుడు బయట ఇట్లా మళ్ళీ హోల్ పడుతుందంట. చారించి కూడా కదా మనం నాలుగు దిక్కు పెట్టింది, అట్లానే ఆపుకుండు పని. అంతేనా? అంతేనా? ఏమవుతుందన్నా ఇప్పుడు ఇలా ఎందుకు ఆగినా తెస్తానా? పని చేస్తుండే నిన్న మొన్న పని చేస్తే చాయ్ తాపించారు ఇంటిలో. ఇలా వచ్చి పొగల నుంచి కూకున్నా చాయ్ తాపిలే, అందుకే అలిగినా నేను. అట్లా కాదన్నా, ఈరోజు పాలు లేవన్నా, పాలు తెచ్చేటోళ్ళు లేకుండే. ఏడికి పోయినా? బయటికి పోయారంట పాలోళ్ళు. పాలోలా? పాలు తెచ్చేటోళ్ళు బయటికి పోయారు. అట్లా అని చాయ్ చేయలే. మీదంగా ఈరోజు చలి ఎక్కువ ఉంది. చాయ్ అసలు ఇప్పుడు ఎక్కువ పెట్టాలి, 4 పూటలు పెట్టినా సరిపోదు చాయ్. ఏమన్నా వేడైతుంది కదా. ఇప్పుడు చలి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇట్లా బయటికి వచ్చినాం అనుకో, మంచు కొండలల్లా ఉండి మధ్యలో ఉంటాం కదా, అట్లా చలి పెడుతుంది మనకి. ఇంకా ఎన్ని ఎట్లుందంటే, మనం కాశ్మీర్ పోతే ఉండగలుగుతామా? ఉండలేం కదా. ఈడనే ఇంత అవుతుందంటే కాశ్మీర్లో ఎంత కావచ్చు. ఇక ఇట్లా 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 కావాలి. ఒక గ్లాస్ నీళ్ళు తాగితే 4 గ్లాసులు వచ్చేస్తుంది. నిజమన్నా? నవ్వుతున్నావు ఈ చలికి? నిజమన్నా వస్తుంది. నువ్వు చెప్పినా నీళ్ళు తాగితే వస్తుంది, నీళ్ళు తాగకపోతే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, ఎండాకాలం దాగింది మొత్తం ఇప్పుడు వెళ్తుంది అంట. అంటే ఎండాకాలంలో పోయేలా? ఎండాకాలంలో సక్క రాదు కదా అన్న, మంట వస్తుంది. అదే మంట రాదాడా, చెమటలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తుంది చెమట. ఎంత వస్తుంది అన్న? ఎండాకాలం మస్తు వస్తుంది, మొత్తం కంపు వాసన వస్తుంది. మళ్ళీ పొగల స్నానం చేసుకొని పనికి వస్తా, మళ్ళా సాయంత్రం స్నానం చేసుకుంటా నేను ఎండాకాలంలో. ఎందుకంటే కంపు వాసన వస్తుంది బా, ఉండబుద్ధి కాదు. ఈరోజు ఎలా నాన్న? జొన్న రొట్టె. బలమని తింటావా? బొక్కలకి బలమని కాదన్న, బుర్ర పోతుందని తింటున్నా. బొర్ర పోతుందంట జొన్న రొట్టెలు తింటే. నాకు ఇట్లా బొర్ర ఉంది. నువ్వు జొన్న రొట్టెలు తినవు కదా, గుండె ఇరిగిపోయింది నాకు. జొన్న రొట్టెలు అంటే గుండె ఎందుకు పోయిందంటే, నీ కడుపు బిర్రగా అయింది, గుండె తప్పమని ఇరిగిపోయి అన్నారు, తెగింది అంటారు. ఇరిగిపోయి అంటానా? నా భాష నాది. అదే కాదన్న భాష. అర్థమైతే అర్థమైంది, నాకైతే తెలియదు నా భాష. అదే అన్న, నీకు అర్థం చెప్పనీకి వస్తలేదు. తెగిపోయింది అంటాం. గుండె అనేది ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఇరిగితే ఇరిగిపోయింది అంటాం. తెగిపోయింది, అది ఇరిగిపోయిందని చెప్తానా? లే అన్న, తెగిపోయింది. నాకు అట్లానే వచ్చాను. అరే అట్లా ఇట్లా వస్తుంది అన్న. మీకు అర్థమైతే అర్థమైంది అనుకోది, అర్థం కాకపోతే అర్థం కాలేదు, నా భాష అంతే. హైలైట్ ఏంటంటే, మేము ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఆ వీడియో చూసి మాకు ఒక పని వచ్చింది లొకేషన్కి. కుకట్పల్లి ప్రగతి నగర్ 200 గజాలు. అది వచ్చేసి G+3 అంట. అయితే మాల్ మెటీరియల్తో సహా అంటారు. మన దాని అంత బడ్జెట్ ఉండదు, మళ్ళీ ఇంకా ముందు అయితే మనమే పెట్టుకోవాలి పైసలు. అది మన వల్ల వర్కౌట్ కాదని లొకేషన్ ఏం చేసిండు, వాళ్ళకి తెలిసిన ఇంకో అన్న ఉంటాడు అక్కడనే, సుబ్బారావు, కుకట్పల్లిలో. అక్కడ ఇచ్చేసిండు ఆయనకి. ఇక మనకేం తెలియదుగా. ఆ తర్వాత అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకు ఫస్ట్ మనకు వర్క్ వచ్చింది, మన వీడియో చూసి నచ్చింది, అన్న పని నచ్చి మెసేజ్ చేసి అన్న ఇట్లా మేము ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం హైదరాబాద్లోనే అంటే, నేను అడిగిన ఎక్కడన్నా అంటే ప్రగతి నగర్ కుక్కట్పల్లి అన్నాడు. ఆ తర్వాత ఎన్ని గజాలని అడగనికి పోతే ఆయననే 200 గజాలు పెట్టిండు. ఆ తర్వాత G+3 అన్నాడు. ఓకే అన్న. ఆ తర్వాత నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇక నేను లోకేష్ మిస్త్రికి ఇచ్చిన. లోకేష్ మిస్త్రి ఫోన్ మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే, ఇక మాల్ మెటీరియల్ అయితే నా వల్ల కాదు, ఓన్లీ గోడలు అయితే చేస్తా అన్నాడు. గోడల వరకు అయితే చేస్తాను, గోడల కాడికి చేస్తాను. ఆ తర్వాత కాదు, మళ్ళీ ఆయనతో ఇంకొకటి లాంగ్ జర్నీ ఉంటుంది, 1.5 hour పోతుంది చంద్రనగుట్ట నుంచి కుకట్పల్లి పోనీకి. గంట పోతుంది. సాయంత్రం రానికి 2 గంటలు, గంట. ఇక అట్లా అని కొద్దిగా ఆలోచించిండు. ఆ తర్వాత అక్కడ పక్కనే ఉంటాడు ఆయన, ఇట్లా సుబ్బారావు బిల్డరే అంట ఆయన బిల్డర్, నెంబర్ 1 బిల్డర్. అట్లా అని ఆయనకి ఇచ్చేసిండు లొకేషన్. ఇట్లా వర్కులు వస్తూనే ఉంటాయి. ఇక లొకేషన్ పని బాగా నచ్చింది. 10 రోజులు ఇట్లా అవుతలే వీడియోస్లల్లా, అప్పుడే అంత తొందరగా వర్క్ వచ్చిందని ఒకటి. నీకు ఎట్లా అనిపిస్తుంది?
నాకు సంతోషం అనిపిస్తుంది అన్న. మంచిగా అనిపిస్తుందా? నేను పని నచ్చింది ఆయన కామెంట్ నంబర్ అడిగిండు, అదే పని నచ్చకపోతే అడగపోతుండే అడగకపోతుండే. ఫోన్ టైం పాస్ గురించి అని, మనం వర్క్ గురించి 100% తీసినాం కదా వీడియో, అందుకు నచ్చింది ఆయన కొరకు, అందుకు ఫోన్ చేసిండు. నచ్చింది నిజంగా, నచ్చిందేమో. నచ్చితేనే. నీకు నచ్చలే? ఏమన్నా నాది కంప్లీట్ అయితే కానీ చెప్పలేనా? సరే అన్న, మంచిది. కంప్లీట్ అయితేనే చెప్తా అంటున్నావు, ఇప్పుడు కంప్లీట్ కాలే చెప్పలేను అంట. కంప్లీట్ కాలే అందుకే చెప్తాలే. ఎందుకంటే పని అయితే చేస్తుండు, కింద మీద వాడి చేస్తుండు, కానీ నేను చెప్తున్నా అన్న తొందరగా కావాలన్నా అంటే అంత లేట్ అవుతుంది పని. లేట్ అవుతుంది అన్న, నువ్వు నీళ్ళు కొడతావు అన్న గోడలకు, అందుకే లేట్ అవుతుంది. ఈయననే చెప్పిండు నీళ్ళు కొట్టకని. నేను ఇప్పుడు నీళ్ళు కొడతలేవా అని చెప్తాడు. నీళ్ళు కొట్టినా మొత్తం కింద ఫ్లోరింగ్ ఉంటది కదా, బెడ్రూమ్ చెత్త చెత్త మొత్తం పచ్చగా అయింది. ఆడ వర్క్ చేయడానికి వస్తలే. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ చేస్తుండు, అది మొత్తం ఇప్పుడు దుమ్ము ఎర్రగా అయిపోయింది. అది అందుకే ఆటోలో కూకున్నా. అలా కూర్చుంటే మొత్తం నెత్తి మీద దుమ్ము, చెట్టు మీద దుమ్ము ఎర్రగా అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే ఆటోలో కూకున్నాం. ఆటోలో అయితే కూర్చున్నాం అన్న. ఇప్పుడు మళ్ళా సాఫ్ చేయాలంటే అది మొత్తం దుమ్ము అంటుకోదు. అంటుకుంటది అన్న, ఏం చేద్దాం? సాఫ్ చేయాలి. ఏమో సాఫ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం. సరే, నేనే చేస్తా సాపు. ఆయన ఒక్కడే చేస్తాడంట. వీడియో చేయమంటుండు, తీసి మీకు పెడతా, చూసుకోండి వీడియో. బానే వర్క్ అయితే బానే చేస్తాడు, కానీ కొద్దిగా నేను ఏమంటున్నా అంటే అన్న కొద్దిగా తొందర చేయనా అంటే ఏమన్నా మిషన్ అనుకుంటున్నా అన్న, తొందరకి అన్న. నువ్వు రోబో అన్నా? రోబో అయితే చేయాలన్నా, అట్లా చేయాలి. ఒక్క రోజులో పని చేయాలి. ఇగట్లో కొట్టాలి, కొట్టుకుంటే బండి అన్నాక తాళం పెట్టాలి, తాళం పెట్టినాక పెట్రోల్ వేయాలి ఫస్ట్. ఆల్రెడీ ఉంటది బండిలో పెట్రోల్ అయితే గ్యాస్ చేయాలి. ఇది ఆటోలో వేయాలన్నా, బండి అన్న ఏ బండి అనేది కదా, బైక్ అడా. అయ్యో అన్నకి నవ్వు వస్తుంది. నేనేమన్నా బండి అన్నాక తాళం ఉండాలి అన్నాడు. అయితే బండి అన్నాక ఫస్ట్ పెట్రోల్ ఉండాలి అన్న. కరెక్టా కాదా చెప్పు? నేను గ్యాస్ వేపిస్తా, ఆటోలో గ్యాస్ వేపిస్తా. ఇది ఆటోలో గ్యాస్ ఉంటది, పెట్రోల్ ఇట్లా ఉంటది. అన్నకి పెట్రోల్ గురించి తెలియదు, ఎందుకంటే పాత ఆటో నడిపిండు అన్న. పాత ఆటోలో ఆప్షన్ ఉంటది కానీ పెట్టించుకోరు. దీంట్లో పెట్రోల్ డైలీ నడపాలి. పెట్రోల్ మీద 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ నడపాలి, లేకపోతే ఆ హెడ్ కాడ మొత్తం బ్లాక్ ఫాగ్ వచ్చేసి గడ్డలు గట్టి పోతుంది. ఆడ ఇది మన ఉంటది కదా పిట్టలు ర్యాబిట్లు ఉంటాయి కదా, ఆడ అట్లా గడ్డ కట్టిపోతుంది. పెట్రోల్ మీద చూపిస్తే ఆ దుమ్ము మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. అట్లా పెట్రోల్ మీద నడపాలి, లేకపోతే మనం నడపం. పెట్రోల్ మీద నడిపి స్టార్ట్ అవుతుందని బండి ఎట్లయితే ఫోన్ మాట్లాడుతుండు. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తాను వీడియో.